బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరం వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రభావంతో మంగళవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్నారు. ఇవాళ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయంటున్నారు. మంగళవారం ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాలు, బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. అలాగే మిగిలిన అన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని భావిస్తున్నారు. బుధవారం తమిళనాడు, గురు, శుక్రవారాల్లో ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంటుందన్నారు. బుధ, గురువారాల్లో సముద్రం అలజడిగా మారుతుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్న అంచనాలతో వరి, పత్తి, పొగాకు, ఇతర పంటలు సాగు చేస్తున్న రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా వరి కోతలను 2-3 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని, ఇప్పటికే కోత కోసిన పొలాల్లో ఉన్న వరి పంటలను కుప్పలుగా వేసుకోవాలని సూచనలు చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గత 2 రోజులుగా కొన్ని జిల్లాల్లో చలిగాలులు వీస్తున్నాయి. అలాగే ఉదయం 9 గంటల వరకు పొగమంచు తీవ్రత కనిపిస్తుంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మరో 2 రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా చలి పెరగడంతో చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. దట్టంగా పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.